ఆ ఒళ్ళో అమ్మాయి పడుకుంటుందా? పడుకుంటాడా అబ్బాయి? పడుకోడు కదా. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. అలాగే అన్నయ్య అన్న వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా, అక్క అన్న వాళ్ళని వెళ్ళి డైరెక్ట్ గా తమ్ముడు అన్నవాడు ముద్దెడతాడా? అది మన సాంప్రదాయం కాదు బ్రో. మనం ఇంకా యుఎస్ వాళ్ళు సాంప్రదాయం నేర్చుకోవాలా. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడాలి. అప్పుడప్పుడు ఇది చూసే ఆడియన్స్ కి ఎలా ఉంటుందంటే కొంచెం వ్యంగ్యంగా ఉంటుంది. ఏంట్రా బాబు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు, ఇది ఎంత ఏంటి, ఈ కథ ఏంటి, ఈ సోనియా ఏంటి ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ రంగులు మారుస్తుంది అన్నమాట. ఊసరవల్లిలాగా రంగులు మారుతుంది. ఆ అంటే హక్కు, ఊ అంటే ముద్దు. ఏంటిది అసలు? నాకు అసలు ఏం అర్థం కావట్లా. ఊరికే ఎవడన్నా చనివిస్తే చాలు ఆ అంటే అగ్గిస్తుంది. వాడిని ఏమనుకోవాలి అసలు? ఊ అంటే ముద్దిస్తుంది. ఏంటో నాకేమట్లా ఈ హగ్గులు ముద్దుల కోసం వెళ్ళినట్టే ఉంది అక్కడికి. నాకు అర్థం అవ్వట్లేదు. అందరు కలిసి మణికంఠ టార్గెట్ చేసినట్టు. మణికంఠ నీకు ఒక విషయం చెప్తా క్లారిటీగా. మణికంఠనే ఆల్రెడీ కాంతారా టీం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ టీమ్ లోకి అవకాశం వచ్చింది. శక్తి టీమ్ లోకి వచ్చిన తర్వాత ఓవరాల్ గా అన్ని మొత్తం బ్లాక్ చేసి కార్నర్ చేసి పాయింట్అవుట్ చేసి వాడిని అయితే ఇప్పుడు ఎర్రిపప్పని చేశారు హౌస్ లో. కానీ జనాల దృష్టిలో ఆడి హైప్ అనేది, ఆడి గ్రాఫ్ అనేది జమ్మంట పైకి లేచింది. నిఖిల్ గ్రాఫ్ అనేది జమ్మంట కిందకి దిగింది. ఎందుకంటే డబుల్ ఫేస్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళిద్దరు, సోనియా నిఖిల్. వీళ్ళిద్దరూ కూడా ఎలా అంటే సోనియా ఎవరినైతే టార్గెట్ చేస్తుందో, నబిల్ టార్గెట్ చేసింది సోనియా, అదే క్రమంలో నిఖిల్ కొంచెం అన్న బుర్ర ఉండాలి. నిఖిల్ ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు, అక్కడ అన్ఫిట్ అన్న వాళ్ళని పక్కన పెట్టండి అన్నాడు. ఈ గేమ్ కి నబీల్ అన్ఫిట్టా? అది అసలు అన్ఫేర్. అది వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు బస్సు. ఖచ్చితంగా నేను చాలా హ్యాపీగా ఎదురు చూస్తున్నా రేపు పొద్దున ఎలా ఫైర్ అవుతాడు, వాళ్ళని ఎలాగా డిఫెండ్ చేస్తాడు. నాకైతే లిటరల్ నిజంగా చెప్తున్నా, సోనియా పేరు ఏంటంటే నాకు చేమల చీరలు పోతున్నాయి అబ్బా. చచ్చ అసలు నాకు ఇట్లాంటి కంటెస్టెంట్ ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్ లో చూడలేదు నేను. ఒక్క సోనియా మీద నాకు ఆ జెలసీ ఫీలింగ్ ఏంటి అసలు. వీళ్ళిద్దరిని డిఫెండ్ చేయడం గానీ, ముందుకొచ్చి మాట్లాడే విధానం గానీ, అసలు చీఫ్ ఎవడో నిఖిల్ కి డెసిషన్ తీసుకునే ఆప్షన్ ఇవ్వట్లా. సోనియా సోంపాపుడు సోనియా, నువ్వు ఈ శనివారం వెళ్ళిపోతే మేము అందరం హాయిగా ప్రశాంతంగా క్వార్టర్ తాగి బిర్యానీ తిని ప్రశాంతంగా పడుకుంటాం. ఖచ్చితంగా ఇటు పక్క చూసుకుంటే ఆదిత్యం, ప్రేరణ ఉన్నారు. అటు పక్క చూసుకుంటేనేమో మన పృథ్వీ, ఈ సోనియా ఉంది. వీళ్ళిద్దరు ఎవరైనా బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా. పృథ్వీ కూడా చాలా వాడు కూడా తోక పట్టుకొని, సోనియా తోక పట్టుకొనే మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ మీకు అర్థం అవట్లా. వీళ్ళ మధ్య గుసగుసలు అద్దరిద్దరిగాడ. అరే మనందరిని టార్గెట్ చేశారు హౌస్ లో, మనం ముగ్గురు ఇక్కడ నుంచి ఏం మాట్లాడుకున్నా బయటికి చెప్పకూడదు. ఒరే బత్తాయిలు, ఆ విషయం అందరికీ తెలుసు, మీ ముగ్గురు ఒకటే గేమ్ ఆడుతున్నారని. వాళ్ళు అనుకునేది వాళ్ళు టార్గెట్ చేసేది, మీరే అందరిని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. అర్థమైందా? ఒకరిని తర్వాత ఒకరిని పంపించేయాలని చూస్తున్నారు. ఆదిత్యమని మొన్న ఏమంది భయ సోనియా, అసలు ఎంత రూడ్ గా మాట్లాడింది అసలు. అది కరెక్టేనా? నువ్వు 4 వారాల దాకా ఉంటానన్నావుగా, 4వ వారం వచ్చేసింది, ఇక మీరు వెళ్ళిపోవచ్చు అంట. ముందు ఈవిడికి రెడ్ కార్డు పడి బయట తోసేస్తే గానీ నాగార్జున నాకు ప్రశాంతంగా ఉండదు అసలు. ఆమె పేరేంటంటే నాకు అసలు చిరాకు వచ్చేస్తుంది అసలు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయంటారు కదా, అదే 2-3 ఆటల్ని చంపారు అనుకుంటా వైల్డ్ కార్డ్స్ ని గేమ్స్ ఆడి. ఇంకా 9 ఉన్నాయి. 9లో 2 రావాలి, 2 పోవాలి. అలా పోతే గానీ నాకు మనసెత్తు లేదు. వైల్డ్ కార్డు రావాలి. వైల్డ్ కార్డు కూడా మంచి వాళ్ళు వస్తే మంచి. ఇప్పుడు దాకా ఇలా ముఖాలు చూసి బోర్ కొట్టేస్తుంది. మళ్ళీ ఆట కూడా ఈ రోజు ప్రోమోలు చూస్తుంటే మళ్ళీ మొదటికి వచ్చింది. అక్షరమాలు దిద్దుకోండి, ఆ పాఠాలు నేర్చుకోండి అన్నట్టు ఉంది. ఏంటిది మళ్ళీ మొదలుకు వచ్చింది? ఏంటి కోతలు వస్తున్నాయి, సౌండ్స్ ని బట్టి యానిమల్సా ఫ్లవర్సా ఏంటి అనేది అదే టాస్క్ అండి. అది గేమా బాసు? ఏంటి బాసు ఎలా తయారయ్యారండి అసలు? బిగ్ బాస్ మళ్ళీ మొదలుకు వచ్చింది. ఏదో హైప్ లేస్తుంది అనుకునేసరికి మళ్ళీ దిగజారిపోతుంది. ఖచ్చితంగా మారాలి. మారితేనే వీళ్ళ మొఖాలు చూసి చిరాకు వచ్చేస్తుంది కదా జనాలకి. నిఖిల్ కూడా ఎంతో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనుకున్నాం, ఆడు దద్దోజనం గడి అయ్యాడు. అర్థమైందా? సోనియాతో కలిసినోడు ఎవడైనా సరే దద్దోజనమే. ఇక సోనియా ఆట అదే కీలు బొమ్మలాగా ఆడిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.